నిన్న గురువారం జూన్ 27న రిలీజ్ అయిన ప్రభాస్ కొత్త సినిమా కల్కి రిలీజ్ అయిన మొదటి రోజు కలెక్షన్స్ చూస్తే ఈ సినిమా మొదటి రోజు తెలంగాణలో 40 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే రాయలసీమ నుంచి 10 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక ఉత్తరాంధ్ర నుంచి 11 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 8 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 6 కోట్లు, గుంటూరు నుంచి 6 కోట్లు, కృష్ణా నుంచి 6 కోట్లు, నెల్లూరు నుంచి 3 కోట్లు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో కల్కి సినిమా మొదటి రోజు 70 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఆ తర్వాత కర్ణాటక నుంచి 12 కోట్లు గ్రాస్ వస్తే, తమిళనాడు నుంచి 5.5 కోట్లు, కేరళ నుంచి 3 కోట్లు, ఇక హిందీ నుంచి 30 కోట్లు, ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 62.5 కోట్లు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా కల్కి సినిమా మొదటి రోజు 183 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో నుంచి థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 20 కోట్లు, రాయలసీమ నుంచి 5 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 5.5 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 4 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 3 కోట్లు, గుంటూరు నుంచి 3 కోట్లు, కృష్ణా నుంచి 3 కోట్లు, నెల్లూరు నుంచి 1.5 కోట్లు. అలా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 45 కోట్లు షేర్ తీసుకొచ్చింది. ఇక కర్ణాటక నుంచి 6 కోట్ల షేర్ వస్తే, తమిళనాడు నుంచి 2.5 కోట్ల షేర్ వచ్చింది. ఇక కేరళ నుంచి 1.5 షేరు, హిందీ నుంచి 13 కోట్ల షేర్ వచ్చింది. ఇక ఓవర్సీస్ నుంచి 30 కోట్ల షేరు. అలా టోటల్గా మొదటి రోజు కల్కి సినిమా 96 కోట్లు షేర్ తీసుకొచ్చింది. అంటే 183 కోట్ల గ్రాసుకు గాను 96 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్. ఇక ఈ సినిమా బడ్జెట్ 600 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 375 కోట్లకు అమ్మారు అన్ని ఏరియాలకు కలిపి. అందులో మొదటి రోజే 96 కోట్లు, అంటే ఆల్మోస్ట్ 100 కోట్లు వెనక్కి వచ్చాయి మొదటి రోజే. మరో 275 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 275 కోట్లు రావాలి అంటే షేరు 550 కోట్లు గ్రాస్ రావాలి. ఈరోజు శుక్రవారం రెండో రోజు. ఈరోజు ఖచ్చితంగా సినిమా మరో 100 కోట్ల గ్రాసు, 50 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తుంది. ఈ శని ఆదివారాల్లో కూడా మరో 100 కోట్లు శనివారం, 100 కోట్ల ఆదివారంతో సినిమా నాకు తెలిసి మోస్ట్లీ బ్రేక్ ఈవెన్ దగ్గరకు వస్తుంది. మొదటి వారంలో లేదా 10 రోజుల్లో ఖచ్చితంగా 800 కోట్ల గ్రాసు, 400 షేర్తో సినిమా క్లీన్ హిట్ అవుతుంది. సినిమాకు అన్ని చోట్ల పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి, మంచి టాక్ ఉంది. సో చూడాలి మరి ఇక ఈరోజు కలెక్షన్స్ ఎలా ఉంటాయి శుక్రవారం. నిన్న తెలంగాణలో వర్షాలు ప్లస్ ఇండియా ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్ వల్ల నైట్ కలెక్షన్స్ కొద్దిగా తగ్గాయి హైదరాబాద్లో. లేకుంటే ఈ కలెక్షన్స్ ఖచ్చితంగా 200 కోట్లు దాటాల్సింది, గ్రాస్ కలెక్షన్స్ కానీ షేర్ పరంగా కానీ. అంటే కలెక్షన్స్లో RRR రికార్డును బ్రేక్ చేయలేకపోయింది, అలాగే సలార్ రికార్డును కూడా బ్రేక్ చేయలేకపోయింది. 3rd ప్లేస్తో సరిపెట్టుకోనింది మొదటి రోజు కలెక్షన్స్తో. బట్ ఓవరాల్గా ఖచ్చితంగా సినిమా సలార్ని అయితే బ్రేక్ చేస్తుంది. మరి RRRని బ్రేక్ చేస్తుందా లేదా అనేది లాంగ్ రన్లోనే చూడాలి. అది మన ప్రభాస్ కల్కి మొదటి రోజు 183 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 96 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 375 కోట్ల కొంటే మరో 280 కోట్ల షేర్ వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. 280 కోట్ల షేర్ రావాలి అంటే ఆల్మోస్ట్ 560 కోట్లు గ్రాస్ రావాలి. ఈజీగా వచ్చేస్తాయి. ఓకే, బాయ్.